రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి 6 నెలలు రెక్కల చాటున భద్రపరిచి ఈ 7వ నెలలో మొదటి ఆదివారపు ఆరాధన బల్లారాధన నడిపించిన దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంచిది. మనం మోషేసు ఉపవాసాల్లో ఉన్నాం. సోమ, మంగళ, బుధ ఈ 3 సాయంత్రాలు 6:30 కానించి 8:30 లేదా 9 ఈ యొక్క సమయంలోనే ఉపవాస కార్యక్రమాలు మనము 3 రోజులు ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రతి వారిని ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాము. సోషల్ మీడియా రంగంలో కానీ వసంతవాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ప్రజలకు కూడా నా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. రండి, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. కీర్తన గ్రంథము 109వ కీర్తన. కీర్తన గ్రంథము 109వ కీర్తన 13వ వచనాన్ని చదువుకుందాం. ప్రతి వారు కూడా 109వ కీర్తన 13వ చరణాన్ని చదువుకుందాం. వాని వంశము నిర్మూలము చెయ్యబడును గాక. వచ్చు తరమునందు వారి పేరు మాసిపోవును గాక. చాలండి. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే ఇక్కడ దావీదు మహారాజు ఈ యొక్క కీర్తనను రాస్తున్నాడు. బైబిల్ గ్రంథములో కీర్తన గ్రంథాన్ని దావీదు కీర్తనలు అని పిలుస్తారు. ఎందుకు అంటే ఇంచుమించు దావీదు ఒక 70 నుంచి 80 వరకు కీర్తనలు, ఒక 15 యాత్రా కీర్తనలు, అనగా మొత్తం ఒక 90-95 కీర్తనలు రాసినట్లు చరిత్ర చెబుతుంది. తర్వాత కొన్ని కీర్తనలు వాళ్ళ అబ్బాయి సొలొమోను, మోషే, అలాగే కోరహు కుమారులు ఆసావు, ఇంకా పేరు తెలియని వారికి కొంతమంది, మొత్తం 150 కీర్తనల్లో ఒక 100 కీర్తనలు అనుకుందాం దావీదు మహారాజు రాశాడు. అందుకని కీర్తనలో దావీదు కీర్తనలు అంటారు. ఈ చదవబడిన 109వ కీర్తన దావీదు కీర్తన అని దాని పై వచనంలో ఇది దావీదు కీర్తన, ప్రధాన యాజకులు లేదా ప్రధాన గాయకుని యొక్క దావీదు కీర్తన అని రాశారు కనుక ఖచ్చితంగా మనం చెప్పవచ్చు ధైర్యంగా ఇది కీర్తనకారుడైన దావీదు కీర్తన. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు ఈరోజు మనతో ఏం చెప్పాలనుకుంటున్నాడు అని అంటే, క్రైస్తవ జీవితంలో మనందరికీ శత్రువులు ఉంటారు. కొంతమంది శత్రువులు బయట నుంచి వస్తే, ఇంకొంతమంది శత్రువులు ఇంటలోనే ఉంటూ మన వెంటే ఉంటూ మన వెన్నంటే వెన్నుపోట్లాగా మనం పొడుస్తూ ఉంటారు. దావీదు మహారాజుకి శత్రువు ఎక్కడి నుంచి వచ్చాడే అంటే బయట నుంచి రాలా. కొన్నిసార్లు అతని మామగారైన సౌలు శత్రువుగా మారాడు. ఎందుకని? ఎవరో పాట పాడారంట రోడ్డు మీద వెళ్తూ, అరే మామగారేమో 1000 మందిని చంపితే వచ్చిన అల్లుడు 10,000 మందిని చంపాడురా అన్నట్టు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అయ్యేటప్పటికి మామగారికి అసూయ వచ్చిందంటే, నన్ను 1000 మందిని, నా అల్లుడిని 10,000 మందినా, నేను లేకపోతే అల్లుడు ఎక్కడి నుంచి వచ్చాడని, అల్లుడిని చంపేస్తే పేరు నాకే వస్తుంది కదా అని అసూయ చేత అల్లుడిని చంపడానికి బయలుదేరాడు. కానీ దేవుని కృప అల్లుడికైన దావీదుకు ఉంది కాబట్టి దేవుడు దావీదుని దీవించాడు. తర్వాత కట్టుకున్న భార్య అయిన మీకాలు దేవుని మందసమును దావీదు పురమునకు తీసుకుని వచ్చినప్పుడు పరవశుడై నాట్యం ఆడుతూ దేవుని దగ్గర సన్నిధిలో పాటలు పాడి నాట్యం చేస్తూ ఉంటే తన భార్య ఆ పై నుండి చూసి, మా ఆయన ఏంటి బికారోడ్లాగా బట్టలు ఇప్పుకొని మరీ కూడా ఏమంటే పనికి మాలిన వాళ్ళతో నాట్యం ఆడుతున్నట్లు నాట్యం ఆడుతున్నాడు అనుకుంటుందే తప్ప
మా ఆయన దేవుని దగ్గర పరవశించి పాటలు పాడి స్తుతిస్తున్నాడే అని ఆలోచన లేదు కాబట్టి దేవుడు మేకాలిని తన జీవితకాలం అంతా గొడ్రాలుగాను తర్వాత దావీదు ఆమెను దూరం చేసినట్లుగా కూడా మనం చూస్తాం. తర్వాత కడుపును పుట్టిన బిడ్డలు, ముఖ్యంగా అబ్షాలోము ఎంతో సుందరుడు, కానీ తండ్రి మీదే దాడి చేసి తండ్రి యొక్క ఉపపత్నులతో, అలాగే తండ్రి యొక్క రాజ్యాన్ని, తండ్రిని బాధ పెట్టి ఇబ్బందులు ఎన్నో. అయితే ఎప్పుడైతే ఆ ఇంటిలో ఉన్న ఆ వ్యక్తి యొక్క పరిస్థితి చూసి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఇలా అనుకుంటున్నారంట. ఏమన్నా చూడండి, మళ్ళీ చదువుతున్నాను 13వ వచనం. వారి వంశము నిర్మూలము చేయబడును గాక, వచ్చు తరము యందు వారి పేర్లు మాసిపోవును గాక. ఇక్కడ మాసిపోవడం, నిర్మూల అవడం అనే పదాలు వాడాడు. అసలు దేని గురించి మాట్లాడాడు ఈ పదం అంటే వంశాన్ని గురించి మాట్లాడాడు. వంశము, కుటుంబము అని ఇలాంటి పేర్లు మనం వింటా ఉంటాం. వంశము అంటే సంతానం, ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ, ఈ కుటుంబం ఇక అయిపోయింది. ఇంతవరకు బాగానే ఉంది ఈ కుటుంబం. రాకూడని వాడు వచ్చాడు, అడుగు పెట్టకూడని వాడు వచ్చాడు. ఆ వ్యక్తిని బట్టో, ఆ వ్యక్తి యొక్క తీరును బట్టో ఇక ఈ కుటుంబం అరే అయిపోయిందిరా. ఎంతవరకు కూడా ఈ కుటుంబం ఎలా బతికిందో మనకు తెలుసు, కానీ ఇక నుంచి ఈ కుటుంబం ఎలా బతుకుతుందో అన్నట్లుగా మనుషుల్లో ఆలోచన కలగడం కారణం ఏంటో తెలుసా? అడుగు పెట్టకూడని వాడు పెట్టాడు, రాకూడని ఆవిడ వచ్చింది. నేను కాలం ముందు ఓ పెళ్లి చూపులకి వెళ్ళాం. అక్కడ 3 కొడుకులు, వాళ్ళు పెద్ద కొడుక్కి పెళ్లి చేసిన తర్వాత ఏముండేది కాదంట ఆ ఇంట్లో. ఆ అడుగు పెట్టిన పెద్ద కోడలు చూసి ఈ మాట అన్నారు, బిడ్డొచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ అన్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే, బిడ్డొచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ కలిసి వచ్చింది అన్నారు. ఇదేంటి అంటే, కొంతమంది అడుగు పెడితే ఏమైందంట, కలిసి వస్తుందంట. ఇంకొంతమంది అడుగు పెడితేనంట మీకేమో తెలుసు, మొత్తం ఇంతవరకు సంపాదించింది పేరు ప్రతిష్ఠత అంతా ఏమైపోతుందంటే గంగపోలాగా, నీటి పోలు. నేను ఆ పెద్ద కోడలు చూసి ఈవిడొచ్చింది మా ఇంటికి డబ్బు వచ్చింది, నేను ఆ పేరు వాడలేండి. కాబట్టి గమనించండి, ఈ లోకం ఇలాగే అనుకుంటుంది. చాలా జాగ్రత్త. ఆ వచ్చే ఆవిడని బట్టే సమస్తమును దీవెన లేదా నాశనం అనేది ఉంటుందో. దావీదు గారి జీవితంలో చాలా మంది అడుగు పెట్టారు, కానీ ప్రస్తుతం దావీదు గారి పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఇక ఈడు కుటుంబం అయిపోయిందిరా, మాసిపోయిందిరా, క్షీణించిపోయిందిరా, కనుమరుగైపోయిందిరా అంటున్నారు. ఇక్కడ వంశము అనే పేరుని సంఘముగా భావించారు. ఈరోజు కొన్ని సంఘాలు క్షీణించిపోతున్నాయి, ఇంకొన్ని సంఘాలు నాశనమైపోతున్నాయి. ఏంటి, ఎప్పుడు ఒక వ్యక్తి యొక్క పేరు నాశనమైంది? చనిపోతేనా? ఇప్పుడు నాన్నగారు చనిపోయారు, ఇప్పటికీ మోహన్ రావు గారి కుటుంబమే అంటారు, అది బిడ్డలే అంటారు. కానీ ఆ వ్యక్తిని ఎప్పుడు తలుసుకోమో తెలుసా? ఆ వ్యక్తి మాసిపోతే అనే మాట. చనిపోతేనో తప్పిపోతేనో పేర్లు మాసిపోతాయి. వ్యక్తి చనిపోవాలి, లేదా తప్పటడిగైనా వెయ్యాలి, తప్పు అయినా చేయాలి. ఆ వ్యక్తి పేరు తలవడానికి మనం చాలాసార్లు సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో జ్ఞాపకార్థకుడికి చదువుతాం కదండి. నీతి మంతులను జ్ఞాపకము చేసుకున్నట్టు ఆశీర్వాదము, భక్తిహీనుల పేరైన ఎత్తుట అసహ్యం. మంచోడు అనుకొని గుర్తు చేసుకుంటాం, తాగుబోతుడు, తిరుగుబోతుడు, చోదగాడిగా ఉండి ఏ పని చేయలేదు. ఎందుకంటే ఆడి పేరు, ఎందుకంటే ఆడి కార్యక్రమాలు, సమాధి కార్యక్రమాలు, ఎందుకంటే అలాంటి వాళ్ళు గుర్తు చేసుకోవడం అంటారు. ఎందుకంటే ఐనోళ్ళు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాను నేను, ఇలాంటి పేర్లు విన్న వాళ్ళ దగ్గరికి కూడా నేను కొన్నిసార్లు జ్ఞాపకార్థ కొడుకు చేసినప్పుడు ఎందుకండి ఏం చూసాడండి మమ్మల్ని అంటూ ఉంటారు.
అయితే ఈరోజు ఒక మాట ఖచ్చితంగా రాయబడుతున్న మాట ఏంటంటే, దావీదు మహారాజును అతని యొక్క కుటుంబాన్ని చూచి చుట్టుపక్కల ఉన్న పురుషులందరూ అనే మాట తెలుసా, ఈడి కుటుంబం మాసిపోయింది, చెరిగిపోయింది, కనుమరుగైపోతుంది, నాశనమే ఇక అయిపోయింది, బొట్ట తట్ట సర్దుకొని ఇక వెళ్ళిపోవాల్సిందే, ఇక లేదు, ఎంతవరకు గొప్పగా బతకచ్చేమో. మిమ్మల్ని కూడా అంటున్నారా? ఎంతవరకు మీరు గొప్పగా బతికేరేమో ఈ ఊరిలో, మీ ఇంటి పేరట్లో, మీ కుటుంబంలో, మీ వాడలో. ఎవరో ఒక తల్లో చెల్లో అక్కో తమ్ముడో రాకూడదు వ్యక్తో స్నేహితుడో సన్నిహితుడో బంధువో ఆప్తుడో అడుగు పెట్టకూడని వాడు అడుగు పెట్టడం వలన ఈరోజు దుస్థితిని మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా, మనము గొప్పగా వర్ధిల్లాలే తప్ప. చూడండి ఒకసారి, అదే 107వ కీర్తన 41వ వచనంలో రాయబడింది, అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తును, వారి వంశమును మందవలే వృద్ధి చేసెను. దరిద్రుల దేవుడు లేవనెత్తుతున్నాడంట. అంత మాత్రమే కాదు, దేవుడంట ఒక గొర్రెల మంద, ఒక మేకల మంద, ఒక పచ్చిక ఎలాగైతే వృద్ధి అవుతుందో, ఎదుగుతుందో, ఫలిస్తుందో, పిల్లలకని ఇంకా సంతానాన్ని పెంచుకుంటుందో, వాళ్ళంట మందవలే వృద్ధి అవుతుంటే మందేమో అట్టడుగు స్థాయికి వెళ్ళిపోతుంది. ఎందుకని? ఈరోజు మన కుటుంబాల్లో సమస్య ఎందుకు? మన వంశంలో సమస్యలు ఎందుకు? మన సంఘంలో సమస్యలు ఎందుకు? ఈరోజు ఇలా సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి, ఎందుకు ఈరోజు వంశాలు మాసిపోతున్నాయి? ఏమండి, ఆది పితరుడైన మన ఆదాము మొదలుకొని ఈరోజు వరకు, ముఖ్యంగా అబ్రహామును బట్టి మనం చెప్పుకుంటే మనం అందరం అబ్రహాము సంతానం అని. అబ్రహామును చూసి దేవుడు అన్నాడు, నిన్ను బట్టి సకల వంశస్థులు నీ ద్వారా దీవించబడును. ఒక ఇంటికి పెద్దగా మన ద్వారా వర్ధిల్లాలే తప్ప ఏమవకూడదు చెప్పండి. మన కుటుంబాలు బాధపడకూడదు. నేను ఈ మధ్యన సేవకులతో ఉన్నప్పుడు నాకు ఇవన్నీ తెలియదు, కానీ మీలాంటి కొంతమందితో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు నా జీవితంలో నేను వింటా ఉన్నాను. ఒక దైవజనుడి ఇంటికి వెళ్ళాం, ఒక అసోసియేషన్ పని నిమిత్తం. ఆ ఇంటికాడ మరి ఆయన్ని షావుకారో పోతికారో ఏదో అంటారంట. అప్పట్లో 70, 60, 50 సంవత్సరాల క్రితం తలపాగా పెట్టుకున్నాడు ఆయన. ఒక చెక్క కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని లింగి మంచి కట్టుకుని ఉన్నారు. ఆ ఊరికి పెద్దో లేదంటే బాగా డబ్బు ఉంది కాబట్టి పలుకుబడి ఉన్న వ్యక్తిలో ఏదో అంటారంట. ఆయన్ని చూపించినప్పుడు ఆ పాస్టర్ గారిని అడిగారు, ఎవరండి? అయ్యా మా తాతగారు. మీది ఎన్నో తరం అండి? మాది 4వ తరం అండి అన్నాడు. అప్పుడు ఒక పెద్ద ఆయన బాగా తల వెంట్రుకలు వెలిసిన పాస్టర్ గారు అన్నారు, 4వ తరమా? అయితే పర్లా. అదేంటంటే పాస్టర్ గారు అడిగితే, మీకు తెలియదు, మాట చెప్తాను వినండి. కొంతమంది మన పితరులు బాగా సంపాదించేవారు డబ్బు, 3వ తరం ఒకటి, 5వ తరం ఒకటి, 7వ తరంలోనంట కొంతమంది పుట్టుకొస్తారంట. ఆ తరం వారంట అయితే తాతను ఆస్తినైనా పెంచుతాడంట, లేదా రానున్న తరానికి ఏమి మిగల్చాడంట. అదవుతుందా? నాకు ఇవన్నీ తెలియదు, నేను చెప్తున్నా. మీలాంటి ఒక పెద్దోళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఆయన అన్నాడు, మీది ఎన్నో తరం ఏంటంటే 4వ తరం. అయితే పర్లేదు అన్నాడు. ఏంటి ఈడే అవచేడా అంటే ఆయన అన్నారు, లేదండి 3వ తరంలోనో 5వ తరంలోనో లేదా 7వ తరంలోనో వస్తారండి కొంతమంది, మొత్తం తాతలు ముత్తాతలు మొత్తం ఆస్తి కూడా ఆ ఐస్ గడ్డలా కరిగించేస్తారండి. ఆ వ్యక్తి పెంచైనా పెంచాలి, తుంచైనా తుంచాలి అన్నట్లుగా చెప్పారు. అప్పుడు అనిపించింది, ఓహో, ఒక వ్యక్తి అడుగు ఒక కుటుంబానికి అయితే దీవెనైనా తీసుకురావాలి, నాశనమైనా తీసుకురావాలి. ఇక దావీదు గారిని బట్టి ఏం మాట్లాడుతున్నారు తెలుసా? రే, వాడి కుటుంబం అయిపోయింది, క్షీణించిపోయింది, తుడిచిపెట్టబడింది, మాసిపోయిన వంశము అన్నాడు. బైబిల్ గ్రంథంలో కొన్ని కుటుంబాలు లేదా వంశాలు నాశనం అయిపోయినాయి. ఎందుకు? మళ్ళీ చెప్తున్న, వంశము అంటే కుటుంబము, రెండవది సంఘము. 2 వంశాలే, 2 కుటుంబాలే, 2 బిడ్డలే. మీకు కన్నబిడ్డ అయితే మీరు నా ఆత్మీయ బిడ్డలు, నేను మీ ఆత్మీయ తండ్రిని. రండి బైబిల్ గ్రంథంలో చూసి
ఒకవేళ మన ద్వారా మన కుటుంబం దీవెనకరంగా మారాలే కానీ చెప్పండి మళ్ళీ, ఆత్మీయంలో దిగజారకూడదంటే మనం ఏం చేయాలి? ఒకవేళ నాశనం చేసే తరమేమో మనం మార్చుకుంటే మన బిడ్డలకి ఏం మిగిలిద్ది? ఆస్తో, అంతస్తో, దీవెనో, ఆశీర్వాదమో మిగిలిద్ది. రండి బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు చదువు. ఇర్మియా గ్రంథము 3 మాటలు చెప్తాను. ఎందుకు ఒక కుటుంబం నాశనం అయిపోతుందో, ఏం చేయడం వల్ల నాశనం అయిపోతుందో చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనం. నిన్నెరగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థింపని వంశముల మీదను మీ ఉగ్రతను కుమ్మరించుము. వారు యాకోబును మృంగివేయుచున్నారు, నిర్మూలము చేయవలనని వారు అతన్ని మింగివేయుచున్నారు, వాని నివాసము పాడు చేయుచున్నారు. ఇర్మియా భక్తుడు దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుడు 10వ అధ్యాయంలో ఏమన్నాడు అంటే, మీరు శకునాలు, నక్షత్రాలు, క్రైస్తవులై ఉండి మీరు చూస్తున్నారు, అది మంచి పద్ధతి కాదు. మీరు దాన్ని శకునాలు చూసుకోక్కర్లేదు. నా ఉగ్రత ఉంటే ప్రస్తుతం ఇజ్రాయెల్ మీద 70 సంవత్సరాలు నా కోపం ఉంది. మీరు ఎన్ని శకునాలు చూసినా 70 సంవత్సరాల వరకు వాటిని విడుదల చేయను అని చెప్తూ ఇదిగో కొన్ని కుటుంబాలు ఉన్నాయండి, కొన్ని వంశాలు ఉన్నాయండి, నాశనం అయిపోతున్నా వాళ్ళు పట్టించుకోవట్లేదండి. ఎందుకో తెలుసా? అక్కడ అండర్లైన్ చేసుకోండి. ఆ కుటుంబాలకి దేవుడు ఏం పెట్టాడు తెలుసా? ప్రార్థింపని వంశము. ఏ వంశం అంటే అది? ఆ తల్లో, చెల్లో, అక్కో, తమ్ముడో, అన్నో ఏం చేయట్లేదంట? ప్రార్థించట్లేదంట. ఈరోజు మన కుటుంబాలు నాశనం అయిపోవడానికి గల మూల పురుషుడు ఒకవేళ నేనైతే, నాలో ఉన్న లోపం ఏంటి తెలుసా? నేను ప్రార్థింపని వాడినైతే చేతులారా నా కుటుంబాన్ని నేనే పాడు చేసుకున్నాను. ఏ కుటుంబం అయితే ప్రార్థించదో, ఏ వంశం అయితే ప్రార్థించదో, దేవుని కృపను పొందుకోలేదు, దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేదు, దేవుని దీవెనలు పొందుకోలేదు, నాశనమే తప్ప దీవెన అనేది మాట, దీవెనకరంగా మార్చబడ్డామనే మాట, వీడు బాగున్నాడురా, బ్రతుకు మార్చబడిందిరా, వర్ధిల్లుతాడురా అనే పేరు వినబడుతుంది. కారణం ఏంటంటే ప్రార్థన లేదు కాబట్టి. ఒకసారి అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఓ మాట ఉంది, చదువుకుందాం. అది కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఈ హేతువు చేత, ఎఫెసీ 3:14, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదనున్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని ఏంటంట? దేవుడంట ఒంటరిగా ఉన్న నిన్ను ఎక్కడో నన్ను కాలంలో సంబంధం వచ్చింది, అంత దూరం వెళ్ళాం, పేరు వద్దులేండి. ఆలోచన చేయండి. ఒంటరిగా ఉన్న ఈ వ్యక్తికి, ఒంటరిగా ఉన్న ఇక్కడ అబ్బాయి ఉంటే అక్కడ అమ్మాయి, లేదా అక్కడ అమ్మాయి ఉంటే ఇక్కడ అబ్బాయి, అరే ఒంటరిగా ఉన్నారు, వీళ్ళు పెళ్లి చేయాలి అనే ఉద్దేశంతో తీసుకెళ్ళాం. ఓకే, సంబంధం కుదిరిపోయింది, వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తాం. వీళ్ళు చేయాల్సిన పని ఏంటో తెలుసా? పెళ్లి చేస్తే కాపురమే కాదు, ప్రార్థన కూడా చేయాలి. ఈ ప్రార్థన వారికి, వారి కుటుంబానికి, రాబోతున్న వారి తరమునకంట ప్రార్థన ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన ఇంట్లో ఎందుకు బాగోలేదు? మన పేరు ఎందుకు తుడిచివేయబడుతుంది? ఎందుకు నలుగురు చూచి అని నవ్వుకుంటున్నారు అంటే ఒకటే కారణం, ప్రార్థన లేని జీవితం. ఏ కుటుంబంలో ప్రార్థన ఉండదో, ఏ విశ్వాసులో ప్రార్థన ఉండదో, ఎవరైతే ప్రార్థన చెయ్యరో వారు వదులుకునేది ఏంటో తెలుసా? వారి కుటుంబం యొక్క దీవెన. అందుకని దైవజనులు దేవదాసయ్య గారు ఎప్పుడూ కూడా చక్కటి పాట పాడుతూ ఉంటారు. బహుగా ప్రార్థన చేయుడి, ఇక మీదట బహుగా ప్రార్థన చేయుడి, బహుగా ప్రార్థన చేసి బలమున్ సంపాదించి మహిలో కీడును గెలువోడి, దేవునికి పొడు
మహిమా కలుగానీయుడి దేవునికిప్పుడు మహిమా కలుగానీయుడి. దేవునికి మహిమ, మన కుటుంబాలకు దీవెన, ఆశీర్వాదము, మేలు మనము చూడగలగాలి అంటే నీ ఇంట్లో ప్రార్థన. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 1వ వచనము. అపోస్తుల కార్య గ్రంథములు 10వ అధ్యాయము 1వ వచనము. ఈ వ్యక్తి అంట ఒక శతాధిపతి. ఇతను ఇటలీ ప్రాంతములో, ఇతని పేరు కొర్నేలు అనే ఒక శతాధిపతి ఉన్నాడు. చూడండి ఏమని రాయబడిందో. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 1వ వచనము. పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు అను భక్తి పరుడొకడు కైసరిలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఒక మాట నేను చెప్తానండి. ఒక శతాధిపతి అన్నారు. మీకు బాగా చెప్పాలంటే ఒక మిలిటరీ ఆఫీసర్ అన్నాడు. ఏమండి, ఈ రోజుల్లో అలా అనుకుందాం. ఒకసారి మిలిటరీ ఆఫీసర్ అంటే 6 నెలలకో 3 నెలలకో ఒకసారి ఇంటికి వస్తాడు. సరే, అన్ని రోజులు వద్దండి, వారానికి ఒకసారి ఇంటికి వస్తాడు ఆ భర్త. ఇలాగ అనుకుందామా? భార్యాభర్తలు 2 పిల్లలు అనుకుందాం కాసేపు మన ఊహకి. భర్త వారానికి ఒకసారి వస్తాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఆ భర్త యొక్క ప్రవర్తన ఎలాంటిదో తెలుసా? భర్త ఉన్నా లేకపోయినా ఆ కుటుంబంలోనంట ప్రార్థన ఉండేదంట. ఆ ప్రార్థన ఎంతయ్యా అంటే తనకి తన కుటుంబానికి ఆశీర్వాదము తెచ్చే అంత. నేనంటాను, వారానికి ఒక రోజు భర్త వస్తున్నప్పటికీ కూడా ఆయన యొక్క ప్రార్థన, కుటుంబం యొక్క ప్రార్థన దేవుణ్ణి భూలోకానికి దించేటట్లు చేస్తుంది. మీరు ఇంటికి 10వ అధ్యాయం చదువుకుంటే దేవదూత స్వయంగా దిగి వచ్చి, కొర్నేలు, దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు, నీ దారాధర్మాన్ని చూశాడు, కాబట్టి నీ ఇంటికి సీమోను అని పిలువబడ్డ పేతురుని పిలిపించుకో, వాక్యం చెప్పించుకో, పరిశుద్ధాత్మను పొందుకో అని చెబితే అలాగే పిలిపించుకొని తాను, తన కుటుంబం, తన రక్త సంబంధం అందరికీ ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారానికి ఒక రోజు ఇంటికి వచ్చే భర్తే తన కుటుంబానికి ప్రార్థన నేర్పితే ఉదయం వెళ్ళి సాయంకాలం వచ్చే మనం మన పిల్లలకి ఏమి నేర్పచ్చు? అబ్రహాము ఇంట్లోనంట ఒంటెలు సైతం మోకరించి ప్రార్థన చేయగలవంట. మరి మీ ఇంట్లో ఏదైనా నీతో కలిసి ప్రార్థన చేస్తుందా? కొంతమంది కుక్క పిల్లలు చూస్తామంట, వాండ్రమ్మ ఎప్పుడైతే మోకరిస్తుందో అవి కూడా మోకరిస్తాయి పదేగా. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఈరోజు కొన్ని సంఘాల్లోనూ, కొన్ని స్థలాల్లోనూ, కొన్ని ఇంట్లోనూ మనం చూస్తాం అమ్మ మోకరించిన పిల్లల మట్టిగా మోకరించారు. కారణం ఏంటంటే మనం నేర్పలా. మరి ఈవిడ మోకరించినప్పుడు ఎందుకు పిల్లలు మోకరించలేదంటే వాళ్ళు కొత్తగా అనిపిస్తుంది. ఇదేంటి, మా అమ్మ పాస్టర్ గారు వచ్చినప్పుడే మోకరిస్తుంది తప్ప ఉట్టప్పుడు మోకరించదే అని వాళ్ళు విచిత్రంగా చూస్తున్నారు. తప్పేమో ఉంది. మనకి ఏది అలవాటు అయితే పిల్లలకి అదే అలవాటు అయిద్దంట. నువ్వు మోకరిస్తే నీ పిల్లలకి మోకరిస్తావు. అందుకే నువ్వు భక్తులు చెప్పిన మాట నేను ఇప్పటికీ మర్చిపోవాలా. నీ దగ్గర లేనిది నీ పిల్లలకి కావాలని కోరుకోమాక. ఏంటంటే నీ పరిస్థితి బాలా, నీ పరిస్థితి అయోమయ పరిస్థితిలో ఉంది, నీ ప్రవర్తన అలా ఉంది, నీ బుద్ధి అలా ఉంది, నీ లక్షణం అలా ఉంది. కానీ నా బిడ్డలు ప్రయోజకులు అయిపోవాలని కోరుకుంటావా? నీ దగ్గర లేనిది నీ బిడ్డలు కావాలి అని అనుకుంటే, ఇలా అంటాను ఒక మాట, ఏమనుకోకండి. నేను ఒక చోట ఒక కుటుంబాన్ని నన్ను అంటాగా ఎవరు అయ్యారు, మీరు మా కుటుంబంలో సమస్య తీర్చాలని రండి అన్నారు. వెళ్ళా. మరి దేవుడు మనకి ఇచ్చిన 4 సంఘాల్లో వెళ్ళాను. వెళ్ళి కూర్చున్నాను. చెప్తారు కదా, అమ్మాయి తరపున వాళ్ళు అమ్మాయి చెప్తున్నారు, అబ్బాయి తరపున వాళ్ళు అబ్బాయి చెప్తున్నారు. ఆలోచన చేయండి ప్రియులారా. అప్పుడు నేను ఒకటే చెప్పాను అన్నమాట. అమ్మాయి తరపున వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, భర్తతో కాపురం చేసే విషయంలో ఎన్నో చెప్తున్నప్పుడు నేను
ఆ తల్లిగారికి చెప్పిన ఒకే ఒక మాట తెలుసా, యువతల పక్క తల్లి ఏమో తన భర్తను వదిలేసి ఉంది, నాకు ఆ భర్త వద్దు లేదా నాకు ఆ కుటుంబం వద్దు అని. కానీ బిడ్డ విషయంలో అది కోరుకుంటుంది. అప్పుడు నేను ఆమెతో చెప్పిన మాట ఇదే మాట చెప్పాను, నీ దగ్గర లేనిది నీ బిడ్డల దగ్గర కోరుకోమాకమ్మా. మనం సరిగ్గా, ఎందుకంటే ప్రతి తండ్రి కొడుకుకి మాదిరి. ప్రతి కొడుకు ఏమనుకుంటాడు తెలుసా, మా నాన్న హీరో అనుకుంటాడు. ప్రతి తల్లి కూతురు కూడా మా అమ్మ హీరోయిన్, మా అమ్మలాగే పెరగాలి, మా నాన్నలాగే నేను. మనం సిగరెట్ కాలిస్తే మా నాన్న సిగరెట్ కాల్చినట్టే కాల్చాలి. మా నాన్నగారు మంత అవుతున్నప్పుడు నేను అదే అనుకున్నా, మా నాన్నలాగే నేను తాగాలి. ఎందుకని మనం వాళ్ళని చూస్తూ పెరుగుతున్నాం. గమనించుకొని ప్రతి తల్లికి, చెల్లికి, సహోదరుడికి చెప్పే మాట, మన పిల్లలు మనల్ని చూస్తున్నారు. నువ్వేమో నోటి నిండా బూతులు మాట్లాడతావా, నీ పిల్లలేమో సూక్తులు మాట్లాడాలా, నువ్వేమో తాగుతావా, వాడు మట్టిగా పరిశుద్ధంగా ఉండాలా అన్న ఈ మాట. ఆవు అంట చేల్లో మేస్తే దూడ ఎక్కడ మేస్తుంది, గట్టి మీద మేస్తుందా? మనం ప్రార్థించేవారమైతే ప్రార్థన దీవెనకరంగా మారుస్తుంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో దానియేలు ప్రార్థనా పరుడు కాబట్టి తప్పు చూపించలేకపోయారంట దానియేలు. మన జీవితంలో అన్ని తప్పులే, కారణం ఏంటంటే ప్రార్థన లేదు. అన్నీ ఉన్నాయి కానీ ఉండాల్సిందే. మీ దీవెనకు కారణం ప్రార్థన, మీ ఆశీర్వాద కారణం ప్రార్థన. రండి, రేపు ఎక్కువసేపు విస్తారముగా ప్రభు దగ్గర ఏడుద్దాం, కన్నీరు కారుద్దాం, ప్రార్థన చేద్దాం. ఎందుకు మన కుటుంబాలు స్థిరంగా ఎందుకు ఉండవు, ఎందుకు మన కుటుంబ సంఘాలు స్థిరంగా ఉండవు? దేవుడి దగ్గర ఏడుద్దాం, కన్నీరు కారుద్దాం. దేవుని చిత్తమైతే నేను పగలంతా కూడా దేవుడి సందులో కూర్చుండిపోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే కింద సంవత్సరం 2024లో డిసెంబర్ 30వ తారీఖు అనుకుంటా, ఇదే మందిరంలో కూర్చుండిపోయే దేవుడి దగ్గర. దేవుడి గొప్ప కార్యం, 4వ సంఘాన్ని ఇచ్చాడు. వసంతవాడి ప్రాంతంలో ఒక సువార్త సభ ఏర్పాటు చేయడానికి. నిజంగా మాట చెప్పాలంటే మా వాళ్ళందరూ అంటారు, అసలు మీరు చేసిన మీటింగు హైలైట్ అండి. ఎందుకంటే ఏసీ గదుల్లో ఎవరు సువార్త ప్రకటించాల, ఎంతో మంది బయట వేడుకలు వేళ్ళు ఖర్చు పెట్టారు. మీరు తక్కువ డబ్బులతోనే ఘనమైన పరిచయం చేశారని ఒక గొప్ప సాక్ష్యం వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థన వల్లే అప్పుడు అనిపించింది, నెల దేవుడి దగ్గర కూర్చుండిపోతే బాగుంటుంది కదా. దేవుని చిత్తమైతే రండి, పగలైనా సరే కూర్చున్నాం, దేవుని చిత్తం కూర్చొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనేనండి, ప్రార్థన నీ ఇంటికి తాళం, ప్రార్థన నీ ఇంటికి గొళ్ళెం, ప్రార్థన నీ కుటుంబానికి ఆయుధం, నీ ప్రార్థన అన్ని అన్ని అన్ని. కాబట్టి ప్రార్థన లేకుండా ఏది జరగదు. యేసుక్రీస్తు ప్రభువా దగ్గరికి శిష్యులు వచ్చారు. ఆయన కొండ మీద ఉన్నప్పుడు దెయ్యం పట్టిన ఒక ఆయన తీసుకొచ్చాడంట. అయ్యా మా అబ్బాయి దెయ్యం పట్టింది, ఏసే ఎక్కడే అంటే ఆయన పైన ఉన్నాడు. ఆయన అన్నారంట శిష్యులు, ఆయన ఎందుకంటే మేము ఉన్నాంగా, ఆయనతో పాటు మేము కూడా అన్నీ నేర్చుకున్నాం. సరే అలాగా అయితే వదిలించండి అన్నారు. చీపురి కట్టే పట్టుకో, అంటే దెయ్యం పట్టుకుంటారు, చెప్పు, చీపురి కట్ట అన్ని పట్టుకున్నారంట. దెయ్యం పోలేదట. యేసుక్రీస్తు ప్రభు వారి కిందకు వచ్చారు. ఓ పెద్ద గుంపు ఉంది. ఏంటి వీళ్ళందరూ అంటా ఉంటే ఎవరో చెప్పారు, రాత్రి నుంచి అండి మీ శిష్యులు దెయ్యాన్ని వగల కొడతాకి ఇన్ని పాటలు పడుతున్నారు. అప్పుడు మూర్ఖతరములారా, మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వచనం కానీ మనం చదివితే, ప్రార్థన వలనే తప్ప ఏది వదిలిపోదు అని చెబుతూ ఉపవాస ప్రార్థనే అన్నిటికీ జవాబిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో మిస్పాలో ఉన్న ఇశ్రాయేలీయులు ఉపవాస ప్రార్థన చేశారు. ఫిలిష్తీయుల పక్షంలో దేవుడు గొప్ప యుద్ధం చేశారు. ప్రార్థన చేసిన వారి కుటుంబాలు గొప్ప గొప్ప కార్యాలు చూస్తూ ఉంటాయి. దానికి నేనే సాక్షి. కాబట్టి ప్రేమ దేవుని పెట్టాలా, రండి ఉపవాస కూడికల్లో దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా ఉంచాలి తప్ప పాడైపోయింది, ప్రార్థన లేదు కాబట్టి పాడైపోయింది. నేను అంటాను, ఇప్పుడు దాకా మన కుటుంబాలు పాడైపోవడానికి గల కారణం ప్రార్థన లేక. అయితే రండి, ఇక నుంచి అయినా కట్టుకుందాం, కుటుంబాన్ని కట్టుకుందాం, సంఘాన్ని కట్టుకుందాం, సహవాసాన్ని కట్టుకుందాం. దేవుడు మనం దీవించిన. మొదటి అనుభవం ఏంటో తెలుసా? ఒక కుటుంబం వంశం నాశనం అయిపోయిందని చెప్పడానికి ప్రార్థన లేని వంశముగా మనం ఉండడం బట్టి. రెండో మాట తొందరగా, అదే ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు నేను తోలివేసిన స్థలములన్నిటినీ, మిగిలి ఉన్న
ఈ చెడ్డ వంశములో శేషించిన వారందరూ జీవమునకు ప్రతిగా మరణమును కోరుదురు. ఏ కుటుంబం అంటే ఈ కుటుంబం చెడ్డ కుటుంబం లేదా చెడ్డ వంశము. చదువుతారా మాట మళ్ళీ ఒకసారి. నేను తోలివేసిన స్థలములన్నిటిలో మిగిలి ఉన్న ఈ చెడ్డ వంశములో అన్నారు. ఆ వంశములో ఏముందంటే చెడుతనం ఉందంట. అంటే పాపము చేసే కుటుంబం, వ్యభిచారము చేసే కుటుంబం, తల్లిని తల్లిగా చూడలేరు, చెల్లిని చెల్లిగా చూడలేరు, అక్కని అక్కగా చూడలేరు, వాయా వరస తప్పిన కుటుంబం. ఏం మాట్లాడుతున్నారో అడ్డుపర్దు లేదు, ఏం పని చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు. చెడిపోయారు కాబట్టి చెడ్డ కుటుంబాన్ని పిలిచారు. చెడుతనము వాళ్ళకి అంటుకుంది, చెడు బుద్ధి వాళ్ళకి పుట్టింది. వాళ్ళు చెడిపోయారు కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఒక కుటుంబం ఎందుకు చెడిపోతుంది? కామ, క్రోధ, మత, మత్సర, మాలిన్యము ఎక్కువైపోతుంది. ప్రస్తుతం అంతా కూడా చెడిపోవడానికి గల కారణం పాపం విస్తరిస్తుంది. అందరితో మనము అన్నట్లుగా మనుషులు ప్రవర్తిస్తారు తప్ప పరిశుద్ధతను కోరుకోవట్లేదు. అమ్మని అమ్మగా, తల్లిని తల్లిగా, చెల్లిని చెల్లిగా చూడాల్సిన ఆ యొక్క లక్షణము మనకు లేకపోవడం వల్ల చెడిపోతున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, చేతులెత్తి నమస్కరిస్తూ చెప్తున్నాం, చెడ్డ వంశముగా మనం ఉండకూడదు. మనం సంఖ్యాకాండంలో మాట చూస్తాం. అలాగే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 5వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 5వ వచనం, వారు తమ్మును చెరుపుకొని ఆయన పుత్రులు కారు. వారు ఎవరి అంటే కలంకులు, మూర్ఖత గల వక్రవంశము, బుద్ధి లేని అవివేక జనము. చూసారా ఎలా చెడిపోయారంట? కలంకము అంటారు కదా, కలంకం తెచ్చిపెట్టావరా, మచ్చ తెచ్చిపెట్టావరా. వక్ర బుద్ధి, మూర్ఖ బుద్ధి వల్ల వంకరతనం వచ్చింది. ఈరోజు మన జీవితంలో చెడిపోయేవేమో. లోతు కుటుంబం చెడిపోయింది. అబ్రాహాముతో ఉన్నంతకాలం పరిశుద్ధంగా ఉన్నారు, దూరం అయ్యారు, చెడుతనం వచ్చింది, పాపము ప్రవేశించింది. ఒక వ్యక్తి కుటుంబం ఎప్పుడు పాడు చేసుకుంటూ తెలుసు? ఒకటి ప్రార్థన లేనప్పుడు, రెండోది పరిశుద్ధత లేనప్పుడు. పరిశుద్ధులుగా ఉంటే ఆ కుటుంబం దీవెనకరంగా మార్చబడుతుంది. పరిశుద్ధత లేకపోతే ఒక ఆకాడు వలె కుటుంబాన్ని పాడు చేసుకుంటాడు, గెహాజీ వలె రోగాన్ని తెచ్చుకుంటాడు. అదే పరిశుద్ధంగా ఉంటే తన జీవితకాలం అంతయు తన కుటుంబాన్ని కాపాడుకుంటాడు. మనం ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచించి. ఎందుకు వృద్ధులోనికి తీసుకురాలేకపోతున్నాం? ఎందుకు పాపానికి మనం అవకాశం ఇస్తున్నాం మన కుటుంబంలో? ఒకసారి ఆలోచించే. ఇక మూడోది మనం చూసిన వారమైతే ఆ మాట చెప్పి ముగించేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. ఇప్పుడు వరకు 2 చెడ్డే చెప్పాను కాబట్టి ఒక మంచి చెప్పి ముగించేస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. 1:26. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడుడి. మీరు లోకరీతిని జ్ఞానులైనను, ధనులైనను, గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు కానీ. చూసారా, దేవుడు అంటే మనను గొప్ప వంశముగా చూడాలనుకుంటున్నాను. ఇక్కడ మ్యాటర్ వేరేది, కానీ మనకు కావాల్సిన మాట ఏంటో తెలుసా? మనం గొప్ప వారముగా ఉండాలనుకుంటున్నాను. రూతు గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనంలో ఇతర స్త్రీల గురించి దేవుడు చెప్పాడు. ఒకటి లేయా కుటుంబం వలె, వంశము వలె, లేయా వంశము వలె, రాహేలు వంశం వలె. చూడ మాట 4:11 మాట చదువు ముగించేసుకుందాం. రూతు గ్రంథం 4:11. అందుకు పురద్వారమున ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము. యెహోవా నీ ఇంటికి వచ్చిన స్త్రీలు ఇశ్రాయేలు వంశములను వర్ధిల్లింప చేసిన రాజులను పొలినదిగాను, లేయాను పొలినదిగాను చేయనుగాక. దేవుడు మిమ్మల్ని రాహేలు పొలినదిగాను, లేయాను చేయనుగాను దేవుడు మిమ్మల్ని దీవించాలంటే గొప్ప వంశము మనం మార్చబడాలి. ఏంటా గొప్ప వంశము? పరిశుద్ధతను, ప్రార్థన కలిగి, సంఘం మందిరాన్ని మానకుండా,
ప్రభు బల్లారాధన పాలు పొందుతూ జీవితకాలం అంతయు నమ్మకమైన వంశముగా ఉంటూ క్రీస్తు రక్తంలో కడగబడే వంశముగా ఉంటూ మీ కుటుంబాన్ని వర్ధిల్లింప చేసుకుందాం. రానున్న దినాలు దేవుని చిత్తమైతే కొన్ని ఏ వంశంగా మనం ఉండాలో నేర్చుకుందాము. ఇప్పుడు నేను ముగించేస్తూ, 1 ప్రార్థన లేని వంశముగాను, 2 చెడిపోయిన వంశముగాను ఉండక దేవుని చేత ఎన్నుకోబడి ఆశీర్వదించబడి బలారాధుల పాలు పొందుతూ పరిశుద్ధంగా బాప్తిసం పొందిన గొప్ప వంశముగా, క్రీస్తు వంశముగా, ఆయన రాజ్యంలో చేర్చబడే వంశముగా దేవుడు మనల్ని మార్చును గాక. ఆమె తల వచ్చండి, ప్రార్థన చేసుకుందాం.